హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ న్యూస్ పేపర్స్లో వార్తలు చూసే ముందు నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీదనే అన్ని వార్తాపత్రికలు కథనాలు రాసినాయి. దాదాపుగా ఆంధ్రజ్యోతిలో, వెలుగులో ఇట్లా హైడ్రా అండ్ రైతు రుణమాఫీ, రైతు బంధు ఇట్లా చాలా సమస్యలు మన ముందు ఉండే. నిన్న మొన్నటి వరకు అవే పెద్ద డిస్కషన్లో ఉన్నాయి, బ్యానర్ ఐటమ్స్గా ఉన్నాయి. కానీ సడన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం, కేటీఆర్, నాగార్జున, సమంత ఈ అంశాన్ని తీసుకొచ్చి మన ముందు ఎత్తేసి సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద సమస్యని తీసుకొచ్చి మన ముందు ఎత్తేస్తున్నారు. ఇది నేను ఒక 10 రోజుల ముందే చెప్పిన, మరో 10-15 రోజుల్లో ఒక పెద్ద సమస్య మన ముందుకు రాబోతున్నది, హైడ్రా అంతా సైడ్ కాబోతున్నది అని. సరే, ఇది ఏదేమైనా మనం మాత్రం పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి. నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తి అభ్యంతరకరం. దాంట్లో సెకండ్ ఆప్షన్ ఏం కనిపించట్లేదు. ఆమె మొదటగా బాపు గారి దగ్గర అంటే ఫస్ట్ 2 times ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో గాంధీజీకి నివాళి అర్పించే క్రమంలో బాపు గారి దగ్గర జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఫోన్ ట్యాపింగు, డ్రగ్స్ ఇట్లా కొన్ని అంశాలు ఆమె మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు, ఈ ఏడుపులేంది, దొంగ ఏడుపులని ఏదో ట్వీట్ చేసిండు. సో ఆమె మరింత రెచ్చిపోయి గాంధీ భవన్కి వచ్చి మరో ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ సో కొంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఆమె ముందు చేసిన వ్యాఖ్యలు ఒక భాగం అయితే, తర్వాత చేసిన ఆ వ్యాఖ్యలు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఇదిగోండి, ప్లే చేయద్దు యాక్చువల్గా. నాగ చైతన్య డ్రైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొక 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరికీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తి అభ్యంతరకరంగా ఉన్నాయి. సో మొదటిసారి మీరు ఫోన్ ట్యాపింగ్ మీద లేదు నాగ చైతన్య మీద మాట్లాడిన వ్యాఖ్యలు ఒక భాగం అయితే, మీరు మళ్ళీ కేటీఆర్ ట్వీట్ తర్వాత మీరు చేసిన వ్యాఖ్యలు పూర్తి అభ్యంతరకరంగా ఉన్నాయి. అంటే బేసిక్గా ఒక మంత్రి స్థానంలో ఉన్న మీ చేసిన ఈ వ్యాఖ్యల్ని ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్న, కష్టపడి పైకి వచ్చిన లైఫ్ లీడ్ చేస్తున్న ఒక సెలబ్రిటీని మీరు ఇప్పుడు మీ కోపం కేటీఆర్ మీద ఉంటే కేటీఆర్ని విమర్శించండి, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడండి. సరే, కేటీఆర్ టోటల్ ఇష్యూకి కేటీఆరే కారణం. కేటీఆర్ మీ మీద భయంకరమైన ట్రోల్స్ జరిగితే మీరు చాలా భావోద్వేగానికి, ఎమోషన్కి గురయ్యారు. మీ మీద జరిగిన ట్రోల్స్ మీద కూడా సభ్య సమాజం అంతా ఇదేంది ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారని మాట్లాడారు, ఖండించారు. కానీ అదే సందర్భంలో మీ మీద జరిగిన దాడిని, మీ మీద జరిగిన ట్రోల్స్ని మీరు ఎవరైతే చేశారో, ఎవరైతే దీనికి కారణమో వాళ్ళ గురించి మాట్లాడకుండా మీరు డైరెక్ట్గా మరో మహిళని అటాక్ చేయడం జరిగింది. అంటే ఆమెని మీరు తిట్టిరని కాదు, మీరు ఆమెని కార్నర్ చేసి ఆమెని రింగ్లోకి తీసుకొచ్చారు. ఆమె లైఫ్ ఏదో ఆమె బతుకుతూ ఉన్నది. ఆమె ఇండిపెండెంట్గా కష్టపడి పైకి వచ్చిన ఒక మహిళగా ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు అందరూ కలిసి సమంతను తీసుకొచ్చి నిలబెట్టారు ముందల. సో అంటే బేసిక్గా మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడం అన్నది ప్రజలు హర్షించరు. మీ మీద జరిగిన అటాక్ని, మీ మీద జరిగిన ట్రోల్స్ని ప్రజలు గమనించరు, మీ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ ట్రాక్ తప్పింది. ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం బాపు గారి దగ్గర చేసిన వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ కూడా ట్వీట్ చేయాల్సి ఉండేది కాకుండే ఈ దొంగ ఏడుపులని మళ్ళీ ఆమెను రెచ్చగొట్టిండు.
టోటల్గా వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంటంటే అసలు సమస్యల్ని పక్కదారి పట్టించి ఇంకో పెద్ద సమస్యను మన ముందు వేస్తున్నారు, దాని చుట్టూ మనం కొట్టుకపోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేది కరెక్ట్ కాదు. సో దానికి నాగార్జున రెస్పాండ్ అయ్యిండు, ఇంకా సమంత కూడా రెస్పాండ్ అయినట్టున్నది. ఇప్పుడు ఆమెను ఎందుకు లాగడం? సో అందుకే ఈ రకమైన వ్యాఖ్యల్ని ప్రజలు హర్షించరు. అండ్ అదే సందర్భంలో బాధ్యతగా ఉండాల్సిన కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు బాధ్యతగా మీరు వ్యవహరించండి. అసలు ఏంటి ట్రోల్స్? గతంలో సీతక్క మీద చేసిర్రు, ఇప్పుడు ఈమె మీద చేసిర్రు, ఇంకొక 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 మహిళ మీద చేసిర్రు. ఇదే రకమైన వ్యవహారం నడుస్తూ ఉన్నది, ఎక్కడ ఆగట్లేదు ఇది. మీరు అప్పుడు ఏం చేయాలా? సంయమనం పాటించాలి అని మీ పార్టీ శ్రేణులకు మీరు చెప్పుకోవాలా. అది చెప్పకుండా దొంగ ఏడుపులని ఇంకోటని మాట్లాడడం వల్ల ఆమె ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. సో మీరు సంయమనం, ఒక మంత్రిగా మీరు సంయమనం కోల్పోవడం అన్నది కరెక్ట్ కాదు. సో ఈ వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం. ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ పార్టీ నుంచి ఎవరు చేసినా తప్పు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. అసలు యాక్చువల్గా మనం ఫస్ట్ వీడియో చేసిన సమయానికి నేను ఈ వ్యాఖ్యల్ని ఫాలో కాలే. నేను ఫస్ట్ ఆమె బాపు గారి దగ్గర చేసిన వ్యాఖ్యలే అనుకున్నా. కానీ తర్వాత చూస్తే ఈమె గాంధీ భవన్ దగ్గరికి వచ్చిన తర్వాత మంత్రి గారు ఈ కామెంట్స్ చేశారు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. ఆల్రెడీ మీ గవర్నమెంటే ఉన్నారు, మీరే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాని మీద ఒక కమిటీ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళిద్దరిది చేసిర్రా, వాళ్ళిద్దరి ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళిద్దరు విడిపోయిరా అన్నది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తెలుస్తాయి. మీరు జరుగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీని మీరెందుకు లీక్ చేస్తున్నారు? ఇది మొదటి అంశం. రెండోది, మిమ్మల్ని అన్నారని మీరు ఇంకొకరిని అనడం ఎందుకు? మీ పట్ల ప్రజలు సానుభూతితో ఉన్న ప్రజలు మళ్ళీ అరే ఇట్లా మాట్లాడుతున్నారేంటి మంత్రి స్థానంలో ఉండి అని అనుకుంటారు కదా. ఏమైనా ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. సో దయచేసి మీ గొడవలు, మీ రాజకీయ గొడవలతో ప్రజల్ని లాగకండి. ఎక్కడో బతుకుతున్న వాళ్ళని రోడ్డు మీదకి లాగకండి దయచేసి. అండ్ ఇంకొకటి, అపోజిషన్ పార్టీలో ఉన్న మీరు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయకండి. ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయండి. నేను ముందు నుంచి చెప్తున్నా, ఈ భూముల విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో ఒక ట్రాక్లో వెళ్తున్నది. జనం క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చిండో కథం అయిపోయింది. ఆయన ఎంటర్ అయితే బొగ్గే. ఇప్పుడు ఇష్యూ ఏడిదాకా పోయింది. ఇప్పుడు ఇది ఒక 10-20 రోజులు నడుస్తుంది. ఇట్లా వాళ్ళు వీళ్ళలో ఉన్న మహిళలు, ఇందులో ఉన్న మహిళలు రోడ్ల మీదకి రావడం, ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు హర్షించరు. దయచేసి మీరు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, విషయం సద్దుమణిగేలాగా చేయండి.